మా ఊర్లో జాతర అని చెప్పి సాయనని పిలిస్తే సాయన్ ఇక్కడికి వచ్చి చేసే పనులు చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో జాతర జరుగుతుందని చెప్పి నేను ఆల్రెడీ వీడియోస్ కానీ పెట్టాను. ఇంకా జాతరకి సాయనని అలాగే మా అన్న వాళ్ళందరిని అయితే మా ఇంటికి పిలిచాను. వీళ్ళ ఇంటికి వచ్చేదాకా నాకు నమ్మకం లేదు వీళ్ళు వస్తారని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ జాతరకు వస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఇంకా మా కేదర్ అన్న, విష్ణు అన్న, ధనుష్ అన్న ఇంట్లోకి రాకుండా ఓ తెగ సిగ్గుపడిపోతా ఉన్నారు బయట చేరి. ఎందుకు? ఇంకా ఈయన అనమాట మన ధనుష్ అన్న. ఏం తెలియనట్టు అమాయక ఫేస్ పెట్టేశాడు. ఇంక ఈయనెవరో మన అందరు తెలుసు, మన సాయన్ అనమాట. ఇంక ఈయనెవరో మీ అందరూ తెలుసు, ది రియల్ లయన్, మా అందరి పెద్ద దిక్కు మా కిస్మావయ్య. ఇంకా ఈయన వచ్చేసి మా క్యూట్ కేదర్ అన్న. ఇంకా మన బ్రదర్ అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన ఇంటికి అయితే వచ్చాడు. ఇంక అందరం సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చొని వడలు తిన్నాం. అప్పుడు ఆ మూమెంట్ చాలా హ్యాపీ అనిపించింది. సాయన చేసే దూల పనులు చూడండి. విష్ణు అన్నని బాత్రూమ్ లో పెట్టి లైట్ ఆపేసి బయట లాక్ చేసేసాడు. ఇంకా జాతర అంటే వైపు ఉండాలి కాబట్టి పోయేటప్పుడు దారిలో అందరం ఒక పికా కొనుక్కొని అందరం అరస్తా పోయాం. ఇంకా అందరం కలిసి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి టెంపుల్ కాడికి వచ్చేసాము. సక్సెస్ఫుల్ గా అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోగానే ఇంకా అన్న వాళ్ళందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి అయితే వెళ్ళిపోయా. నేను ఊరికే డాన్స్ ప్రోగ్రామ్ చూద్దాం అని చెప్పి నేను వెళ్తే నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసారు. ఇక్కడ ఉంటే డ్యామేజ్ అని చెప్పి మూసుకొని ఇంటికి దొబ్బేసా. సరే మరి అలా ఊరికే వీడియో చూసి వెళ్ళకపోతే నా కోసం అలా మీ లెక్క యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.